నమ శివాయ. కన్నుల పండుగగా శివకేశవుల కృపకు నిలయంగా నిలిచే పవిత్ర మాసం కార్తీక మాసం. మరి ఈ కార్తీక మాసంలో చేసే ప్రతి దీపారాధన కూడా మన జీవితంలో వెలుగును నింపుతుంది. అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞాన జ్యోతిని అందిస్తుంది. అందుకే మనం నిత్యం దీపారాధన చేస్తుంటాం. మరి ఈ కార్తీక మాసంలో మరి ఇలాంటి దీపాలు ఒకే చోట లక్షలాదిగా వెలిగిస్తే ఎంత అత్యద్భుతం కదా. మరి ఈ అద్భుతాన్ని తిలకించడానికి ఈరోజు కోటి దీపోత్సవం 5వ రోజు కావున, అలాగే కార్తీక మాసం పౌర్ణమి రోజు కావున భక్తులు భారీగా తరలి వచ్చారు. వారి మాటల్లో వారి అనుభూతిని తెలుసుకుందాం రండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరం బాగున్నాం. అందరూ అందులో మేము ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సంతోషం. ఎక్కడి నుంచి వస్తున్నారు? సుచిత్ర నుండి. ఎన్ని ఇయర్స్ నుంచి కోటి దీపోత్సవంలో పాల్గొంటున్నారు? 5 years నుంచి. 5 years నుంచి. ఎలా అనిపిస్తుంది? ఈ సంవత్సరం ఎలా ఉంది? బాగుంది. మేము కోరుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ వస్తున్నాం. దీపం వెలిగించటం అంటే వ్యక్తిగతంగా మీకు ఏం అర్థమవుతుందో చెప్పండి. శాంతి, మనం కోరుకున్న కోరికలు తీరుతాయన్న సంతోషంతో మేము వస్తున్నాం. ఓకే, భక్తి టీవీ కోసం మీరు ఏం చెప్తారు? భక్తి టీవీ ఇంత ప్రోగ్రామ్ చేయడం అంటే ఎవరి వల్ల కాదు, నరేంద్ర చౌదరి వల్లనే అవుతుంది. వేరే వాళ్ళతో ఎవరితో కాదు. దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వడం వల్ల కూడా ముందుకు పోతున్నాం. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? మీకు ఎలా అనిపిస్తుంది? బాగున్నాయి. అందుకే ఎవ్రీ ఇయర్ వస్తున్నాం. సంతోషం అండి. ఆ శివయ్య అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే. నమస్తే. మీ పేరు? సౌజన్య. సౌజన్య గారు ఎలా ఉన్నారు? గుడ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను అల్వాల్ నుంచి వస్తున్నాను. కోటి దీపోత్సవంలో ఎన్ని ఇయర్స్ నుంచి పాల్గొంటున్నారు? ఇది ఫస్ట్ టైం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇది యాక్చువల్గా ఏంటంటే రావాలి అనే తప్పన, అంటే శివుడు ఆజ్ఞ ఉంటేనే అవుతుంది ఏదైనా కూడా. సో అందుకోసము ఇది పాసెస్ కోసం కూడా మేము ట్రై చేయడం చాలా అయింది. సో ఇది దొరకడం మా అదృష్టం అని మేము భావిస్తున్నాం. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. సో మిమ్మల్ని ఇక్కడి వరకు ఆ శివయ్య రప్పించుకున్నారు. మీకు ఎలా? డెఫినెట్లీ ఆయన ఆజ్ఞ లేనిది మనం ఏమీ చేయలేము. సో అలాంటిది ఈ దీపోత్సవం కార్యక్రమానికి కూడా అతను పిలిపిస్తేనే మనం రావడం జరిగింది. సో నేను హ్యాపీగా ఉన్నాను భక్తి టీవీ పాల్గొనడానికి. భక్తి టీవీని ఫాలో అవుతుంటారా మీరు, మీ ఫ్యామిలీ? డెఫినెట్ గా మార్నింగ్ లేవగానే భక్తి టీవీ ఆన్ అవుతుంది ఇంట్లో. భక్తి టీవీలో మీకు నచ్చిన ప్రోగ్రామ్ ఏంటి? ఏ కార్యక్రమం అంటే ఎక్కువ? యాక్చువల్గా విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం ప్రతిరోజు రోజు ప్రకారము. మండే అయితే శివుడిది, ట్యూస్డే అయితే హనుమంతుడిది, వెనస్డే అయితే అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిది ఉంటుంది కాబట్టి సో అలాంటివి ఖచ్చితంగా మేము పెట్టుకుంటాం. అంటే పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా ఇంట్లో. సో పిల్లలు కూడా మార్నింగ్ లేస్తారు కాబట్టి సో అలా. సో ఈ కోటి దీపోత్సవాన్ని ప్రతి ఏటా ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నరేంద్ర చౌదరి గారికి మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఇంత పెద్ద ప్రోగ్రామ్ మీరు అరేంజ్ చేసినని, అంతటి పుణ్యం మీకు, మీ కుటుంబ సభ్యులకి. దేవుడు ఇలాంటివి కార్యక్రమాలు చాలా జరిపించాలని, మీకు అది ఇవ్వాలి అనేసి మా కోరిక. మీ ద్వారా మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శంభో శంకర. ఓం నమః శివాయ. శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము లంగరోజ్ నుంచి వచ్చామండి. ఎలా అనిపిస్తుంది? కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు కదా. దిస్ ఈస్ మై ఫస్ట్ టైం. అసలు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ లైక్ దిస్, బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు హియర్. అంతే, ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్, లైక్ ఐ కాంట్. అసలు మనం ఇంట్లో ఒక్క దీపం వెలిగించుకుంటేనే చాలా సంతోషం, శక్తి లభిస్తుంది. అలాంటిది ఈ కోటి దీపోత్సవంలో, కోటి దీపాలలో మీకు ఎలా అనిపిస్తుంది? దెర్ ఈజ్ నో వర్డ్స్. అసలు చూడండి, గూస్ బంప్స్ వస్తున్నాయి వైబ్రేషన్స్లోనే. అంతే, నో వర్డ్స్ అసలు. బట్ ఇది ఏంటంటే నాది ఫస్ట్ టైం యాక్చువల్గా నేను రావడము. ఫీల్ వెరీ హ్యాపీ అసలు. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎలా అనిపిస్తుంది ఈ రోజు కోటి దీపోత్సవం 5వ రోజు, అందులో కార్తీక మాస పౌర్ణమి కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అందులో పౌర్ణమి. ఈరోజు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు వస్తున్నారు, మా గురువు గారు. అందుకని చాలా సంతోషంగా ఉంది. ఈ కోటి దీపోత్సవంలో ప్రవచనాలు కానీ, ఈ కళ్యాణాలు కానీ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. మాకు ఎప్పుడు మనం అంటే కావాలంటే వినలేము, చూడలేము. ఈ ప్రవచనాలు అందరు గురువులు ఆధ్యాత్మికంగా కూడా చాలా బాగుంటుందండి. చాలా హ్యాపీగా ఉంది. మాకైతే చాలా సంతోషంగా ఉంది. చాలా బాగున్నాయండి ప్రవచనాలు, అన్నీ బాగున్నాయి. ఇంత భారీగా ఏర్పాట్లు చేసిన నరేంద్ర చౌదరి గారికి, అలాగే రమాదేవి గారికి మీరు ఏం చెప్తారు? చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే ఇలాగ ఎవరు మామూలు మనుషుల వల్ల కాదు. ఇంత బాగా చేసి ఇంతమంది కోట్ల మంది జనానికి ఇలాగ చేయిస్తున్నారంటే చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషం. చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండి వాళ్ళకి కూడా. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా.
థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది ఈ కోటి దీపోత్సవంలో పాల్గొనటం? నేను దాదాపుగా ఒక 7 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తున్నామ్మా. చాలా బాగుంది, చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. నేను ఆర్డీఓ ఆందోళన. నేను ఎక్కడి నుంచి వచ్చారు? సంగారెడ్డి నుంచి వచ్చాను. నేను సంగారెడ్డి నుంచి ఈ 7 years గా వస్తున్నారు ఇక్కడికి. నేను అచ్చంపేటలో చేసినప్పుడు అక్కడ స్వామి యొక్క ప్రోటోకాల్ మొత్తం నేనే చూసేవాడిని అచ్చంపేట ఆర్డీఓ ఉన్నప్పుడు. అప్పటి నుంచి నేను అక్కడ నుంచి ఈ ఎన్టీవీ ప్రోగ్రామ్ చేయడం వల్ల మాకు అక్కడ నుంచి మాకు విఐపి టికెట్లు ఇచ్చేవాళ్ళు. దానివల్ల మేము ప్రతి సంవత్సరము ఫ్యామిలీతోటి ఇక్కడ వచ్చేసేసి దేవుణ్ణి ఆనందిస్తున్నాము. చాలా సంతోషం అండి. ఈ కోటి దీపోత్సవంలో ఈ దీపారాధనలు కానీ ఆ నిత్య కళ్యాణం కానీ ఇలాంటివి ఈ జనరేషన్ వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? చాలా మంచి ప్రోగ్రామ్ అమ్మ. ఈ జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకా మన ఈ తరాలని ఈ దేవుడి యొక్క భక్తిని ఫ్యూచర్లో తీసుకెళ్ళి ఆయన సేవ ద్వారా మనము మంచి పనులు చేయాలని చెప్పేసి వాళ్లకు ఇదొక అద్భుతము. ఇది ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే కోటి దీపోత్సవం హైదరాబాద్లో 1 నుంచి 13 వరకు చాలా మంచిగా ప్రోగ్రాం జరుగుతుందని చెప్పేసి అందరికీ తెలిసింది. అదేవిధంగా ఇక్కడ అద్భుతం ఏంటంటే మన శంకర దేవుడికి మహాభిషేకం చేయడము, అక్కడ నుంచి నాగ సాధువులు రావడము, అదొక అద్భుతం నాకు అనిపించింది ఒక 5 years బ్యాక్. అప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరము ఈ ప్రోగ్రామ్ని తరిస్తాను. అందుకనే ఈరోజు పౌర్ణమి ఉండడం వల్ల ఇక్కడ ఫ్యామిలీతో రావడం జరిగిందమ్మా. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆ శివయ్య ఆశీస్సులతో ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని భక్తి టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా సేమ్ టు యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నాగోల్ అండి. నాగోల్ నుంచి ఇంత దూరం వచ్చారా? ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను ఫస్ట్ ఇయర్, మా అక్క 2 years అవుతుంది. ఫస్ట్ ఇయర్ కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, అందుకే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఫాస్టింగ్ ఉన్నా కానీ వచ్చినాం మీకు మేము, ఎందుకంటే చాలా ఇష్టం కదా శివుడు అంటే, అందుకే వచ్చినాము. ఎవరి కోసం దీపం వెలిగించడానికి వచ్చారు? ఫ్యామిలీ అందరండి. లోక సంస్థ సుఖనే బాగుంటుంది, అందరూ బాగుండాలి, దేశంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని, వాళ్ళ ఆయుర ఆరోగ్యాలతో ఎలాంటి ఇట్లా జరుగుతున్నాయి కదా అట్లాంటివి ఏమి జరగొద్దని మేమందరం కోరుకుంటున్నాం. దేశం కోసం, దేశంలో ప్రజలు ఇప్పుడు ఈ బస్సు అవి ఇవి చాలా ఇబ్బందిగా ఉంది, అలాంటివి ఏమీ రావద్దని కోరుకుంటున్నాం. చాలా సంతోషం అమ్మా. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, సేమ్ టు యూ. నమస్తే అమ్మా, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా అనిపిస్తుంది కోటి దీపోత్సవంలో పాల్గొంటున్నారు కదా? చాలా బాగుందండి. ఇక్కడ వాతావరణం కానీ, ఇక్కడ ఉండే ప్రజలు కానీ, ఇక్కడ ఉండే అంత సెట్టింగ్ కానీ ఎంత అంటే కైలాసంలో ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది అనమాట. నేను గత 3 years నుంచి వస్తున్నాను. చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ దీపాలు పెట్టడం కానీ, ఇక్కడ అరేంజ్మెంట్ కానీ చాలా బాగా ఫెసిలిటీస్ అన్నీ అరేంజ్ చేస్తూ అందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారండి. అంటే ఇవాళ పౌర్ణమి కాబట్టి ఇక్కడ ఉండే వాతావరణం కానీ, జ్వాలా తోరణం కానీ చూడడానికి ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉందండి, ఆహ్లాదకరంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉందండి. మేము ఈ కార్యక్రమానికి మేము కూడా వచ్చినందుకు చాలా సంతోషం అండి. ప్రతి ఇయర్ ఇలాగే వచ్చి ఆ స్వామివారి అనుగ్రహంకి పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాం. అమ్మా, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము జీడిమెట్ల నుంచి వచ్చామండి. జీడిమెట్ల నుంచి వస్తున్నారా? ఎలా అనిపిస్తుంది మరి కోటి దీపం? చాలా ఆనందం అండి, అసలు చాలా చెప్పలేనంత ఆనందము. ఈ 2 జిల్లాల ప్రజలు ఇది చూసి చాలా సంతోషపడుతున్నారు. నరేంద్ర సార్ గారు వాళ్ళ దంపతులు ఎప్పటికైనా సరే కైలాసంలో శాశ్వతంగా ఉండిపోతారు, ఆయన ఇంద్రలోకాన్ని అనుభవించారు. వాళ్ళ దంపతులు ఇద్దరికి చాలా సంతోషం అండి, చాలా ధన్యవాదాలు. ఇది అందరూ ప్రజలు అందున నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. నేను ఎంతో ఇష్టంగా ఒక్కడు కూడా మిస్ కాకుండా చూస్తాను, ఎప్పుడు ఇక్కడ రావడానికి వస్తూనే ఉంటానండి. నేను చాలా ధన్యవాదాలండి. ఇది ఎన్నో సంవత్సరం వచ్చి? నేను 3 ఏళ్ల కిందటి నుంచి మానేశాను. అంతకుముందు ప్రతిసారి ఈ 15 రోజుల్లో 4 సార్లనే వచ్చేదాన్ని. కార్తీక మాసం ప్రత్యేకత గురించి ఏమైనా చెప్తారా? మీకు తెలిసింది?
కార్తీక మాసం అంటే చాలా పుణ్యకరమైన నెల అండి ఇది. మనం ఏ చిన్న పని చేసినా కూడా ఆ భగవంతుడికి చెందుతుంది. ఎంత చిన్నది చేసినా సరే ఈశ్వరుడికి మహావిష్ణువుకి చెందుతుంది. అలాంటిది మన సార్ గారు ఇంత పెద్దది చేస్తున్నారు కాబట్టి, ఇంత మంచిగా చూస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ రుణపడి ఉంటారు ఆయన. వాళ్ళకి చాలా ధన్యవాదాలండి, ఆ దంపతులకి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మ. ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమంలో మీకు ఎక్కువగా నచ్చిన అంశం ఏంటి? 13 సంవత్సరాలు ఈ కార్యక్రమం ఈ భక్తి టీవీ ఛానల్ ఇది కోటి దీపోత్సవం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం వస్తున్నాము. మాకు చాలా 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 ఇష్టము కోటి దీపోత్సవం. మాతో పాటు మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము వస్తున్నాం. ఈ భక్తి కార్యక్రమము ఇంకా జరుపుకోవాలని, ఎన్ని సంవత్సరాలైనా ఇట్లాగే జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాను. ఓకే, నరేంద్ర చౌదరి గారికి మీరేం చెప్తారు? ఇలాంటి కార్యక్రమాలు చేసి మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఆయన ప్రోత్సహిస్తుందని నా భావన. నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతులు, వాళ్ళిద్దరు దంపతులకు దేవుడు ఇంకా ఇలాంటి అవకాశాలు ఇంకా వాళ్ళకు చేసేటువంటి శక్తిని ఇవ్వాలని, ఈ శివుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ దంపతులకు ఆయుర ఆరోగ్యాలు కూడా ఇవ్వాలని ఆ మహాశివుని నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా. ఆ శివయ్య అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు కూడా వారి కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారి పిల్లలతో పాటు కూడా ఆ స్వామి వారి అనుగ్రహం పొందటానికి, ఆ స్వామి కృపకు పాత్రలు అవటానికి వస్తున్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? బాగున్నాం, ఉప్పల్ నుంచి వస్తున్నాము. ఓకే, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. 2:30కి వచ్చాము. ఆల్మోస్ట్ ఆ డెకరేషన్ అదంతా ఫ్లవర్స్తో 2:30కి వచ్చి మా ఫ్యామిలీతోనే వచ్చాము అనమాట. లాస్ట్ 2 years నుంచి రావాలనుకుంటున్నాము. అంటే పెద్దవాళ్ళతో పాటు ఇప్పుడు మన జనరేషన్కి కూడా ఇంకా కనెక్ట్ అవుతారు కదా మనము ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల. సో అది వచ్చి సేవ చేయడానికని చాలా ఎర్లీగా వచ్చాము. కార్తీక పౌర్ణమి కాబట్టి చాలా జనాలు ఉంటారు కదా అనేసి ఎక్స్పెక్ట్ చేసాము. అంతకంటే చాలా బాగుంది. మేము అంతకుముందు కర్ణాటకలో ఉండేవాళ్ళము. సో టీవీలో చూస్తుండే వాళ్ళం. మా మమ్మీ చాలా భక్తి టీవీని ఫాలో అయ్యి, అంటే ఈ ప్రోగ్రామ్కి బాగా అనమాట. తనని ఎప్పుడైనా ఒక్కసారి తీసుకురావాలని కోరుకుండేది. సో ఫైనల్లీ తనని తీసుకొచ్చాను. చాలా బాగుంది. అండ్ మా పాపకి కూడా, అంటే ఇప్పుడు మన జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఆ డెవోషనల్కి ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వాలి. వాళ్ళకి కూడా మన రూట్స్ అనేవి తెలవాలి. అండ్ దట్టు ఇప్పుడు ఈ కార్తీక పౌర్ణమి కానీ, దాని విశిష్టత కానీ, ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఇంకెక్కువ విశేషాలు అందరూ తెలవాలని నేను అనుకుంటున్నాను. మీ పిల్లలతో పాటు, కుటుంబ సభ్యులతో పాటు భక్తి టీవీ చూస్తుంటారా? చూస్తుంటామండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఛానల్ పెట్టేసి అందులో వచ్చే సాంగ్స్ కానీ అవన్నీ. మా పాపకి భగవద్గీత వచ్చు, గరుడ గమన వచ్చు, హనుమాన్ చాలీసా వచ్చు. తనకి రెగ్యులర్గా, అంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. సో అలా ఇంకా తనకి శ్లోకాలు నేర్పించడం కానీ అన్నీ, మన రూట్ ఏంటి, మన ఏమంటారు వీటిని తెలుగులో, మన సాంప్రదాయాల్ని వీళ్ళకి వాళ్ళకి అందించాలి. మనకి ఎంతో కొంత తెలిసి వాళ్ళకి మనం చెప్పగలుగుతాం కదా. సో దానివల్ల ఇక్కడికి వస్తే ఇంకా అందరినీ చూసేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసి ఇంకా నేర్చుకుంటాం కదా అనేసి వచ్చాం. చాలా బాగుంది. హాయ్. హాయ్, నీ పేరు? శ్రియాన్షి. కోటి దీపోత్సవంకి ఎందుకు వచ్చావు అసలు? దర్శనం ఏం చేద్దామని వచ్చావు? అది చేయడం, డెకరేషన్, దీపాలు వెలిగించడానికి వచ్చావా? డెకరేషన్ చేసావా? ఎలా అనిపిస్తుంది మరి? బాగుంది. ఓకే, శివయ్య అంటే ఇష్టమా? ఎంత ఇష్టం? ఫుల్. అవునా? ఓకే, ఈరోజు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు నీకు కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా వయసుతో తేడా లేకుండా చిన్న పెద్ద అందరూ కూడా తమ తమ కుటుంబ సభ్యులతో కోటి దీపోత్సవం 5వ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరూ భారీగా తరలి వస్తున్నారు భక్తులు. మరి వారి మాటల్లో ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. మరి వారి మాటల్లో తెలుసుకుందామా, ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరు బాగున్నారా? కన్నడದಲ್ಲಿ మాట్లాడలా, తెలుగు బరోదిలా. బెంగళూరు నుంచి వచ్చినామండి. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి, నా భాష అర్థమైందా? మీకు ఎలా అనిపిస్తుందమ్మా ఈ కోటి దీపోత్సవంలో పాల్గొన్నా? బాగా మంచి ఇదైంది. డైలీ టీవీలో చూస్తూ ఉంటాము. దానికోసమే బెంగళూరు ఇంకా వచ్చిండాం చూసే కోసము. బెంగళూరు నుంచి వచ్చారా మీరు ఇక్కడి వరకు? ఇది చూసే కోసమే వచ్చింది. ఈ కోటి దీపోత్సవాన్ని తిలకించడానికి బెంగళూరు నుంచి వచ్చారా? అవును. ఎలా అనిపిస్తుంది మరి, ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? పర్వాలేదు, బాగుంది. మంచి ఇదైతుంది. దాని చూసే కోసం వచ్చింది. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? జేఎన్టీయూ.
జయంతి నుంచి వస్తున్నారా? ఎలా అనిపిస్తుంది కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు కదా? చాలా చాలా ఉత్సాహంగా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మేము ఫాస్టింగ్ ఉండి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఈరోజు అరుణాచల శివుడు ఇక్కడికి రాబోతున్నాడు. అది మా చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి అరుణాచల శివ అని అంటే కోటి టైమ్స్ ఓం నమ శివాయ అనేంత పవర్ ఉంటుంది. ఓన్లీ ఒక్కసారి అరుణాచల శివ అని అంటే అంత పవర్ ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఈరోజు జ్యోతి ప్రజ్వలన చేసేటప్పుడు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే అరుణాచల శివ అని చెప్పి చాంటింగ్ చేస్తూ అందరినీ వెలిగించడానికి అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు యువతలో ఎంతవరకు ప్రభావం చూపుతాయి అనుకుంటున్నారు? చాలా చాలా ఇది వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ ప్రభావం చూపితే, అలాగనే ఇప్పుడు మన హిందూ ధర్మం అయితే ఇంకా హిందూ ధర్మ ప్రచారం కోసం అయితే మీరు ఈ భక్తి టీవీ కానీ ఎన్టీవీ కానీ చాలా వీళ్ళు కార్యకర్తలు వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళు కూడా చాలా సహకారం అందిస్తున్నారు. వీళ్ళ సిస్టమేటిక్గా ఇక్కడ చాలా ఇంతమందిని మేనేజ్ చేయడం అంటే కూడా చాలా గొప్ప విషయం. ఇది ఇప్పుడు అది థర్డ్ టైం నేను రావడం. అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి తర్వాత ప్రతిరోజు ఒక స్పెషల్గా వెంకటేశ్వర స్వామి కళ్యాణమో లేకపోతే రాముల వారి కళ్యాణమో ఏదో ఒకటి ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ. అది కూడా భక్తులందరూ ఇక్కడ వీక్షించినందుకు అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇక్కడ ఓన్లీ హైదరాబాదే కాదు, ఇక్కడ వేరే వేరే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వచ్చి కన్నడ, మహారాష్ట్ర, బీహార్ ఇట్లా ఒరిస్సా ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నారు. కాబట్టి ఇది అందరికీ హిందూ సాంప్రదాయాన్ని తెలియచేస్తూ హిందూ పద్ధతుల్ని అది వేదాలని కూడా ప్రచారంలో భాగంగా జ్యోతిర్లింగాలు అవి ప్రతి పీఠాధిపతి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క పీఠాధిపతి ఇక్కడికి వచ్చి జ్యోతిర్లింగ దర్శనం చేయడం అంటే అంత దూరం మనం పోలేం కాబట్టి ఇక్కడ మనం ఇంతమందిలో కూడా ఇక్కడ మనం అంత దూరం నుంచి వచ్చిన స్వాముల వారిని దర్శించుకోవడం అంటే మహద్భాగ్యం అని చెప్పుకోవాలి. అరుణాచల శివునికి కూడా మనం ఈరోజు దర్శించుకున్నామంటే అది ఇంకా గొప్ప ప్రత్యేకత. ఈరోజు అంత దూరం వెళ్ళి పోలేని వాళ్ళు కూడా ఇక్కడ దర్శించుకునే భాగ్యం వచ్చింది. ప్లస్ రేపు కూడా అది సీతారాముల వారి భద్రాచలం సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది అని తెలిసింది. అది కూడా మహద్భాగ్యంగా భక్తులందరూ ఇంకా దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యువత కూడా ఈ కోటి దీపోత్సవంలో పాల్గొనడానికి చాలా బాగా ఆసక్తి చూపిస్తున్నారు. మరి వారితో పాటు మనం ఉన్నాం, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. హలో, ఎలా ఉన్నారు? నమస్తే, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ముందుగా మీకు కూడా శుభాకాంక్షలు. కోటి దీపోత్సవంకి వచ్చిన వాళ్ళందరికీ కోటి దీపోత్సవం కార్తీక దీపోత్సవం శుభాకాంక్షలు. ఈ రోజు కోసం మేము ఎంతగానో వెయిట్ చేస్తున్నాము. ఈ రోజు వచ్చేసాము ఇక్కడికి. చాలా బాగుంది. వెనకాల చూసుకుంటే అందరినీ చూస్తుంటే చాలా బాగుంది, ఆనందంగా ఉంది నాకైతే. నేను నా ఫ్రెండ్స్తో వచ్చాను, హాస్టల్లో ఉంటాను నేను. చాలా బాగుంది.